పంచపాండవులు అరణ్యవాసం చేసినప్పుడు అయిన తర్వాత అజ్ఞాతవాసం వెళ్ళినప్పుడు ఆయుధాలన్నింటినీ కూడా శమీవృక్షం మీద దాచిందిను వాళ్ళు వెళితే ప్రతి వారికి చూసేదానికి అది శవములా కనిపిస్తుంది. కాకపోతే అర్జునుడు విజయదశమి నాడు ఉత్తర గ్రహణం చేసేటప్పుడు విజయదశమి నాడు ఆ ధనుస్సు బాణాలన్నీ తీసిందిను ఆయన విజయ సంకేతంగా గోవులన్నీ మళ్లించినాడు. కాబట్టి విజయదశమిలో మనము ఆ అర్జునుడు ఆయుధాలు దాచిన చెట్టు కాబట్టి దీన్ని జమ్మి చెట్టు శమీవృక్షము అంటాము. ఈ జమ్మి చెట్టులో ఆయుధాలు దాంచాడు కాబట్టి ప్రతి ఆనవాయితీగా విజయదశమి నాడు వచ్చి ఒక్కొక్క చోట్లో కొబ్బరికాయలో కొడతారు, విల్లు అంబులతో చేస్తారు. ఇక్కడ మనము అరటి చెట్టుని కత్తితో బలిస్తామన్నమాట. ఈ పరమసముద్రం సాంప్రదాయంగా ఈ జమ్మి చెట్టు దగ్గర విజయదశమి నాడు ఈ సాంప్రదాయాన్ని నడిపిస్తూ ఉన్నారు.